యోగి వేమన సినిమా మేమందరం చూస్తున్నప్పుడు దాంట్లో ఉన్న తాత్వికమైన డైలాగులు అట్లా అట్లా తింటున్నప్పుడు ఒక చిన్న చర్చ వచ్చింది. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఒక మనిషి ఏం తెలుసుకోవాలి? త్రిముఖ అడిగిన ప్రశ్న, అసలు ఎట్లా తెలుస్తుంది? నాకు విషయం అర్థమైందా లేదా? పర్పస్ కాదు డిస్కషన్, నో అది తర్వాత ఇప్పుడు మాట్లాడుకున్నాం. అదే ఎట్లా తెలుస్తుంది ప్రామాణికంగా, అంటే నీకు విషయం అర్థమైందని నీకెట్లా తెలుస్తుంది అని అడిగిన దానికి చిన్న చర్చ. నువ్వు అన్నావు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు అనేదో, అంటే అది ఎలా తెలుస్తుంది అని అడిగాడు. సో దానికి ఒక చిన్న అనాలజీ. అసలు ప్రశ్న చెప్పు మళ్ళీ, అంటే ఒక లైన్ లో చెప్పు ప్రశ్న. నీకు జీవితం అర్థమైందని ఎట్లా తెలుస్తుంది అంటే ఆత్మజ్ఞానం అర్థమైన వాడి యొక్క స్వభావం ఏమిటి? అతను ఏనాడు మాట్లాడకపోవచ్చు, అందరూ ప్రసంగాలు ఇవ్వకపోవచ్చు, ప్రవచనాలు ఇవ్వకపోవచ్చు, పుస్తకాలు రాయకపోవచ్చు, కొందరు మౌనంగానే గడిపారు. బట్ వీళ్ళందరి యొక్క లోపలి అనుభవం ఒకటే. దాని యొక్క అభివ్యక్తి మారచ్చు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు దానికి నేను ఇంతకుముందు ఇచ్చిన అనాలి చెప్తా, ఊరికే మళ్ళీ నువ్వే చెప్పు. సో వర్షం పడ్డప్పుడు వర్షం యొక్క స్వభావం ఏమిటి? అంతటా అన్నిటి మీద సమానంగా పడుతుంది. ఇంతే ఆత్మజ్ఞానం యొక్క మూల స్థితి. సూర్యకాంతి ఎలా పడుతుంది అన్నిటి మీద? సూర్యకాంతి డైరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక రకంగా పడుతుంది, పొద్దున్న ఒక రకంగా, ఎట్లయినా సరే అన్నిటి మీద ఒకలా పడుతుంది. ఆ లైట్ ఈ లైట్ సంగతి చెప్పు. అడ్డం గురించి మాట్లాడట్లేదు. అడ్డం ఉంటే అడ్డం ఉన్న దాని మీద పడుతుంది, ఏది ఉంటే దాని మీద సంపూర్ణంగా పడుతుంది. అంటే మరి కాంప్లికేట్ చేస్తున్నారు ఎందుకు? సమానంగా పడుతుంది. ఇది క్లియరా? ఇదే మన జీవితంలో ఆచరిస్తే సరిపోతుంది. ఇప్పుడు సమానంగా పడ్డం అంటే అర్థం చెప్పనా? కులమతాలు చూడకుండా పడుతుంది, తారతమ్యాలు లేకుండా పడుతుంది, ఆడామొగ సంబంధం లేకుండా పడుతుంది, జంతువు మనిషి అన్న భేదం లేకుండా పడుతుంది, దేశము కాలం ప్రాంతం అన్న తేడా లేకుండా పడుతుంది. సో ఏ తేడా లేని స్థితిలో సూర్యకాంతి పడుతుంది అన్నిటి మీద. దాంతోపాటు గాలి కూడా, గాలిని పోల్చలే, ఎందుకంటే గాలి అనేది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అంటే కొన్ని అనాలజీస్ ఆత్మజ్ఞానానికి అంటగట్టలే. ఇప్పుడు మనస్సును నదితోనే పోల్చారు, మనస్సును కాంతితో పోల్చలే. నదితో ఎందుకు పోలుస్తా అంటే నది ఉధృతంగా ఉంటుంది, ఒక్కొక్కసారి మెల్లగా ఉంటుంది, అట్లా మనస్సు కూడా ఉధృతంగా ఉంటుంది. సముద్ర పలలతో కూడా పోల్చారు, కానీ సముద్రం యొక్క లోతుతోటి ఆత్మను పోల్చారు. ప్రవహిస్తుంటది. సో మనసు యొక్క స్వభావం ప్రవహించడమే అట్లా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాలనుకున్న పాయింట్ అంతే వెరీ సింపుల్, లిమిటెడ్, ఎక్కువసేపు ఏం చర్చ లేదు. సో మనం ఎన్నో పుస్తకాలు చదివి ఈ చిన్న విషయం ఆచరించకపోతే నీకేం తెలియనట్టే. అదేమిటి? నీలో భేదభావాలుండి నువ్వు వ్యక్తిని కులాన్ని బట్టి మతాన్ని బట్టి ట్రీట్ చేస్తున్నావు అనుకో, నువ్వు 1,00,000 సంవత్సరాలు ధ్యానం చేసినా ఇదంతా నిరుపయోగం. ఒక వ్యక్తికి అసలు ఏమీ తెలియదు, ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవలే, ఏ గురువు ఆశీర్వాదం తీసుకోలే, కానీ తన దగ్గర ఉన్నదేదో సూర్యకాంతి పడ్డట్టు తను అందరికీ సమానంగా ఇస్తున్నాడు. తను ఇస్తున్నప్పుడు తేడా లేదు మనసులో, అంతే. కొడుకు ఇచ్చినా అదే, శత్రువుకి ఇచ్చినా అదే, పక్కింటి వాడికి ఇచ్చినా అదే, కులం తక్కువ వాడు, అసలు ఆ తేడాలు తనలో లేవు. తద్వారా చాలా అగచాట్ల పాలవుతాడు కుటుంబం నుంచి, సమాజం నుంచి. అసలు నీకు ఎవడో ఏమిటో తెలియదా? తెలియని స్థితిలో వాడు అద్భుతంగా అన్నింటిలో కాదు. నేను కొన్ని ఉంటాయి, కొన్ని వస్తువులు ఉంటాయి, లేదు కొంచెము మన ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు నీ పిల్లలే ఉన్నారు, నేనున్నాను, నలుగురు సభ్యులం అనుకో, మాకు పండగ వస్తే తలా 10,000 ఇచ్చేస్తాం. అలాగే అందరికి సమానంగా నీ సమక్షంలో ఎవరు ఉంటే వాళ్ళకి, ఈ సమక్షంలో అనుకోకుండా ఉన్నప్పుడు అందరు ఉన్నప్పుడు ఇవ్వవు. అది నీ విచక్షణ. అది అంటే నీ ఉద్దేశం. డబ్బులు లేకపోతే నువ్వేం చేస్తావు? కానీ నీ ఉదాహరణకి నేను చెప్తున్నా, నీలో అలాంటి ఉద్దేశం అయితే లేదు. ఓకే, ఇప్పుడు ఆత్మజ్ఞానం అది మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనం అల్టిమేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు తర్వాత నువ్వు క్రాస్ చెక్ చేసుకో. ఇప్పుడు వేదాల సారం అనేది జీవితంలో ఎప్పుడు అవసరం అవుతుంది? నువ్వు ఆనందంగా ఉండాలంటే యూ హ్యావ్ టు హోల్డ్ ద అల్టిమేట్.
అంటే ఇప్పుడు నీ ప్రయత్నం ఏమిటి అసలు? ఈరోజు రోజంతా బతికావు, నువ్వు 3-4 నిమిషాలు చాలా ఇంపార్టెంట్. చూడు, తిన్నది అరగడం, సాటి మనిషితో హాయిగా ఉండడం, ప్రశాంతంగా ఎలాంటి కలలు లేని నిద్ర అనుభవించడం, అన్ని రోజంతా ఎడతెగని ఆనందం అనుభవించడం, ఇంతకు బియాండ్గా మనిషి కోరుకునేది ఏమనుందా? ఏం లేదు. ఈ విషయాల గురించి చెప్పేది ఆత్మజ్ఞానం. డబ్బు గురించి చెప్పేది ఆత్మజ్ఞానం కాదు. అది ప్రాపంచికంగా నువ్వు క్రియేట్ చేసుకుని, డబ్బు ఉంది కాబట్టి నీ కుటుంబ సభ్యులకు పంచుకో, అదేం అందరికి పంచకు. లేదా ఒకరు ఇద్దరు ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటే ఇచ్చుకో, అది నీ ఇష్టం. ఓకే, అల్టిమేట్ గురించి మాట్లాడుతున్నావు, నాకు అర్థమైంది. అయితే అల్టిమేట్కి వెళ్ళే ముందు ఏవేవి క్రాస్ చేసి వెళ్తాం? అది నీ ఇష్టం. ఇప్పుడు నా దగ్గర డబ్బులే లేవు, అయినా కూడా అల్టిమేట్ వెళ్ళొచ్చా? ఎవరైనా పోవచ్చు. కొన్ని బాధ్యతలు ఇప్పుడు నువ్వు విస్మరించి కోటి రూపాయలు బాధ్యతలు విస్మరించేది ఏమి లేదు. బాధ్యత అనేది నీకు సందర్భం నుంచి వస్తుంది. స్వభావం, నీ స్వభావం గురించి చెప్తుంది ఆత్మజ్ఞానం. బాధ్యత నీకు ప్రపంచం వల్ల వస్తుంది. ఎగ్జాంపుల్, ఈరోజు మా ఫ్రెండ్ సాదత్తో టాక్ చేసిన, అతనికి 3 చెల్లెలు కాబట్టి బాధ్యత వచ్చి పడ్డది. నాకు చెల్లెలు లేరు కాబట్టి నేను ఆడుకున్నా. ఒక 5 years అతను ఒత్తిడి అనుభవించిండు, నాకు ఏ ఒత్తిడి లేదు. సో బాధ్యత వచ్చింది అతనికి. కానీ స్వభావం ఏమిటి? స్వభావం తనది, నాది, నీది, కుక్కది, పిల్లిది ఒకటే. ఓకే, ప్రశాంతంగా ఉండడం నీ స్వభావం. ఇప్పుడు అంబానీ ప్రశాంతతను కోరుకోడా? కోట్లు ఉందా కూడా? నువ్వు కోరుకుంటావా లేదా? నేను కోరుకుంటున్నా లేదా? ఆత్మజ్ఞానం యొక్క మూల స్థితుల్లో ఈ ప్రకృతి స్వభావాలు ఉన్నాయి అంతే. ఇప్పుడు ఇవి నీవు ఇచ్చేటప్పుడు డిస్క్రిమినేషన్ లేకుండా చూడని చెప్తున్నారు. అమ్మ ఒక్క నిమిషం ఉండు, ఓమ్మ ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు ఈ ప్రకృతికి సంబంధించిన మూల స్థితుల్ని నువ్వు డిస్క్రిమినేషన్ లేకుండా చూస్తున్నావా లేదని డిక్లేర్ చేయి. ఇప్పుడు ఇంతే చూస్తున్నా. ఎట్లా సూర్యకాంతి అప్పుడప్పుడు కంప్లీట్ కాకపోవచ్చు అని పడుతూ లేస్తా. ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్తా, ఆ పదాలకి ప్రాపంచిక విషయాలకు సంబంధం ఉంది, అదన్నా చెప్పు. ఓకే, ప్రేమ, ప్రాపంచికం సంబంధం ఉంది, ప్రకృతి సంబంధం ఉంది. నేనంటున్నా అసలు ప్రపంచకానికి సంబంధమే లేదు. ప్రపంచకంలో మనుషులు ఉన్నారు, అందరితో ప్రేమ కాదు అది. ప్రాపంచికంగా ఉన్నది ఏది ప్రేమ కాదు. అది ప్రేమ నువ్వు ట్యాగ్ లైన్ ఇస్తున్నావు. ప్రేమ నువ్వు రకరకాల పేర్లని అనకుండా ప్రేమ అని వాడుతున్నావు. ఇప్పుడు ప్రేమ అనేది మన అసలు ప్రేమ ఇష్టం అవుతుంది కదా. నేను అడుగుతున్నది అది మళ్ళీ తిరిగి అడుగుతావు. ఇది గమ్మత్తుంది నీతోటి. మన సహజ అసలు నువ్వు వింటున్నావా? ఇంకేంటి నేను అడుగుతున్న ప్రశ్న వినదు మైథిలి. ప్రాపంచికమా ప్రకృతి అని అడిగిండు. అది ప్రేమ అనేది సహజ ప్రకృతి లక్షణమే మన లోపల. ప్రకృతి లక్షణం. ఇది అందరికి సమానంగా ఉంటుందా ఉండదా? అందరి లోపల. పోనీ ప్రేమించడం అంటే ఏమిటి? ప్రేమించడం అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం. నీ స్వభావాన్ని అందరికి సమానంగా ఏది నీ అంటే తేడా లేకుండా నువ్వు ఏదైనా ఇవ్వడం, దట్ ఈస్ లవ్. అంటే తేడాలు లేకుండా. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఫ్లవర్ పెట్టినాం అనుకో, నీకు స్మెల్ కొంచెం తక్కువ ఇచ్చి నాకు ఎక్కువ ఇచ్చి అట్లా ఉండదు, స్మెల్ సేమ్ ఇస్తుంది. దట్ ఈస్ లవ్. అవును, అది నీలో ఉందా? నీకు ఆత్మజ్ఞానం అర్థమైనట్టు. అది నాలో ఉంది. చెప్తున్నా, చెప్పినప్పుడు నువ్వు ఇంకా ఆస్తి వరకు పంచిందే లేదు. అది ఎట్లా వచ్చింది ఇప్పుడు? అంటే అప్పటికప్పుడు దాన్ని బట్టి దాన్ని అంతే. తద్వారా ప్రపంచానికి ఇది అంటుకోదు. ఓకే, నువ్వు 5 ఏళ్ల వయసులో ఉండి ఇది అనుభూతి చెందవచ్చు, 50 ఏళ్ల వయసులో అనుభూతి చెందవచ్చు, 100 ఏళ్ల వయసులో ఈ స్వభావాన్ని అనుభూతి చెంది నువ్వు పంచడమే ఉంటుంది. సో ఆకలి తీరుస్తున్నప్పుడు కులమతాలను ఆధారం చేసుకుని ఆకలి తీరిస్తే నువ్వు ప్రపంచం అంటుకొని తీరుస్తున్నట్టు. ఆకలిని చూసి ఆకలి తీరిస్తే నువ్వు ఆధ్యాత్మికతలో ఉన్నట్టు. ఇప్పుడు చెప్పు. అంతే కదా, నా కుల పొల్లకే పెట్టాలి, వేటలో పెట్టొద్దంటే నువ్వు మూర్ఖుడి అయిపోయినట్టు. ఆకలి ఎవరికి ఉందో వాళ్ళకి పెడితే అప్పుడు అంటే సమాత్వం. ఎట్లయితే వర్షం అందరి మీద పైసలు అందరి మీద సమానంగా పడవు. ప్రకృతిలో పైసలు లేవు, ధనము లేదు, సంపద లేదు. మనుషుల్లో సో ప్రకృతిలో ఏదుందో, ప్రకృతి పరంగా నీకు ఏదైతే స్వభావ సిద్ధంగా వచ్చిందో దాన్ని గుర్తించడము ఆత్మజ్ఞానం యొక్క సాధన. దాన్ని గుర్తించిన తర్వాత దాన్ని ఆచరించడం అనేది నీ యొక్క జీవన ప్రయాణం. అలాగే ఇంతే మనం చర్చించాలనుకున్న పాయింట్. ఎట్లయితే సూర్యకాంతి అందరి మీద పడుతుందో నీ కరుణ అట్లా పడని. అయితే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక సహజమే కదా. ఇప్పుడు వింటున్న వాళ్ళలోనూ నాలాంటి క్వశ్చన్ ఎంతో మంది ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెవర్ గో బియాండ్ టాపిక్. ఇప్పుడు టాపిక్ నాకు కూడా అర్థం అవడానికి టైం పట్టింది. ఇప్పుడు నేను అంటున్నా స్వీట్ చేద్దాం త్రిముఖ. ఓకే, కారం కూడా వండుకునే వస్తువే నేను వాడతాను, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అడగొద్దు. అది ఇర్రెలవెంట్. ఇప్పుడు కానీ ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్తించదు. అరే ఇర్రెలవెంట్ టాపిక్ అంటున్నా.
ఇప్పుడు మనం డిస్కస్ చేసేది అంటే నాన్ సింక్ అయిందా? 100%. అవును. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న పాయింట్ ఆత్మజ్ఞానం యొక్క కోర్ ఏందని. మరి నాన్ సింక్ అనే విషయం నాకెందుకు తెలియలేదు? ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు తెలిస్తేమి, గంట తర్వాత తెలిస్తేమి. ఇప్పుడు చెప్పు మన టాపిక్ ఏంది? నేను ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా, సిన్సియర్గా చెప్పు. నేను టెస్ట్ చేయట్లే, తెలుసుకోవాలనుకుంటున్నా. మనం డిస్కషన్ కి కేంద్ర బిందువు ఏంది? వాట్ ఈస్ ద మూడ్ పాయింట్ ఆఫ్ అవర్ డిస్కషన్? ప్లీజ్. అదే ఆత్మజ్ఞానం పొందాము అని రుజువేమిటి, ఎలా తెలుసుకోవడం, అదే కదా ప్రశ్న. మళ్ళీ నేను చెప్పిన, నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? అర్థమైంది. దానికి జవాబు చెప్తూనే ఉన్నా. ప్రాపంచిక అంశాలకు ఇది అతీతం. సో డబ్బుని తీసుకురా. నేను అడిగిన ప్రశ్న ఆత్మజ్ఞానం అయినా మనకు సంబంధించింది కాబట్టి రోజువారీ జీవితంలో ఇది ఉపయోగపడిన ఆత్మజ్ఞానం ఎందుకని నా ప్రశ్న. నేను చెప్తున్నది రోజువారీ లింక్ ఉన్న ప్రశ్న కానీ నువ్వు చెప్పిన స్వీట్ది కారంది దీనికి వర్తించదు. నిజం. మళ్ళా అక్కడికే వస్తుంది. ఇంత చెప్పినా సమర్థించుకుంటుంది. నేను సమర్థించుకో. మళ్ళీ విను, నేను మళ్ళీ చెప్తున్నా. మనం డిస్కషన్ చేసే టాపిక్ కి ప్రపంచిక విషయాలు అంటుకోవు అని చెప్పిన నేను. తద్వారా డబ్బు అంటుకోదు, కులమతాలు అంటుకోవు, ఏమంటుకోవు. ఇప్పుడు నిత్య జీవితంలో ఉన్న వ్యక్తి ఆత్మజ్ఞానం పొంది ఉండరా? 100%. నేను అదే చెప్తున్నా. అందరికీ స్వభావ సిద్ధంగా ఉన్నాయి. అవి నువ్వు ఆచరిస్తే అడిగేది కాదు, అందరిలో ఉన్నాయనే చెప్తున్నా. ఆత్మజ్ఞానం అంటే పొందేది కాదు, ఉన్నది గ్రహించడం. అల్టిమేట్ అంటే నీలో ఉన్న ఉత్తమ స్థితి. ఓకే, నేను అల్టిమేట్ అంటే అంతిమ టైంలో అని లాస్ట్ అనలే కదా. ఓకే, సినిమా అల్టిమేట్ ఉందంటే ఉత్తమంగా ఉందని. అత్యంత అది అడిగితే చెప్తాం కదా. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఉత్తమమైనది అని, నాణ్యమైన. సో ఇప్పుడు నీ యొక్క నాణ్యమైన స్థితి ఒకటి ఉంటుందా? కోర్ అంటే మూల స్థితి. నేను అడిగింది అసలు విస్మరించింది. నాణ్యమైన నీ యొక్క ఉత్తమమైన స్థితి ఒకటి ఉంటది. నిద్ర లేచినప్పుడు ఉంటావు అట్లా ఉంటది. లేదా నీకు బాగా క్లోజెస్ట్ వచ్చేసి నువ్వు అవన్నీ పట్టించుకోకు. మనది మెంటల్ ఛానల్, రావచ్చు పోవచ్చు. సో ఒక బెస్ట్ ఫ్రెండ్ కలిసినప్పుడు నువ్వు ప్రవర్తించడంలో ఒక ఉత్తమ స్థితి ఉంటది. అరే ఇది కాదు తీసుకుపోనా, తీసుకుపో కదా. ఆ స్థితి ఉత్తమ స్థితి అన్నట్టు. అట్లా నువ్వు జీవితకాలం అనుభవిస్తే నువ్వు ఒక యోగి అన్నట్టు. నిజంగా యోగి అనుకో, తన దగ్గర సమక్షంలో డబ్బులుంటే ఇచ్చేస్తాడు. తద్వారా డబ్బులు లేని వాడు అయిపోతున్నాడు. తద్వారా తన దగ్గర ఏమీ లేదు. ఏమీ లేకపోతే పంచేదే ఆత్మజ్ఞానం. నీ దగ్గర మెటీరియల్ ఉందగా పంచితే నువ్వు మెటీరియల్ పంచుతావు, డబ్బు ఉంటే డబ్బు పంచుతావు, చక్కెర ఉంటే. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు అబ్బాయి. యోగి సమత్వ స్థితిలో ఉందా? అది అవే క్వాలిటీస్ డిస్కస్. ఇప్పుడు యోగి మన దగ్గర ఏమీ లేవు, ఏం పంచిండు మరి లైఫ్ అంతా? జ్ఞానం. మనం డిస్కస్ చేస్తున్నదే అది. అదే జ్ఞానం. తద్వారా డబ్బు ప్రస్తావన లేదు, ఓకే, పేరు ప్రఖ్యాతుల ప్రస్తావన లేదు, ప్రపంచం ప్రస్తావన లేదు, దేశం ప్రస్తావన లేదు. వీటి ప్రస్తావన లేనే లేదు మన డిస్కషన్లో. ఏవైతే స్వభావ సిద్ధంగా జన్మతః నీలో ఉన్నాయో అవి గుర్తించడానికి నువ్వు చేసే ప్రయత్నం సాధన. అవి గుర్తించకపోవడం అజ్ఞానం. గుర్తించిన దాన్ని వేరే వాళ్ళకి భాషలో చెప్పడం జ్ఞానం. గుర్తించిన దాన్ని నువ్వు అనుభూతి చెందడం ఎరుక. గుర్తించిన దాంతో నువ్వు పని చేస్తే నిష్కామకర్మ అయింది. సో గుర్తించినవు కాబట్టి త్రిముఖ బాహ్యంగా వేరే, కులం పరంగా వేరే, మతం పరంగా వేరే, కానీ అంతర్గతంగా త్రిముఖ నేను ఒకటే అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. సో డబ్బు పరంగా త్రిముఖాన్ని ఒకటి కాదంటే మెటీరియల్స్కి అతీతం ఆత్మజ్ఞానం అనే చెప్తున్నా నేను. సో నీ ఆకలి త్రిముఖ ఆకలి ఒకటి, అట్లాగే నీ ఆకలి పిట్ట ఆకలి ఒకటి, అట్లాగే నీ ఆకలి నా ఆకలి ఒకటి. సో ఎక్కడెక్కడ ఎవరు ఆకలితో ఉన్నా సరే నీ దగ్గర ఏది ఉంటే అది పంచావు. నీతో కూడా తిన్నావు, నువ్వేం త్యాగం చేయలే. ఆ సందర్భంలో నీ చుట్టుపక్కల ఏది ఉంటే అది. చీమ ఉంటే చీమకు పెట్టావు, కుక్క ఉంటే కుక్కకు పెట్టావు. డిస్క్రిమినేషనే పోయింది. ఇప్పుడు ఇంత ముందు నువ్వు అత్తయ్యతో అన్నావు కదా, సూర్యుడు వెలుగా ఇంకేదో 3-4 డైలాగ్స్ నేను మర్చిపోయా, మళ్ళీ చెప్తావు. నువ్వు ఏడ చెప్పనిస్తావు. కరుణ వర్షం పడ్డట్టు కరుణ నీ కరుణ అందరి మీద వర్షించాలి. వర్షం పడ్డట్టు నీ ప్రేమ అందరి మీద వర్షించాలి. వర్షం పడ్డట్లు నీ యొక్క ఎరుక అన్ని వస్తువుల మీద పడాలి, అన్ని మనుషుల మీద పడాలి. సో వర్షం పడ్డట్టు నీ యొక్క చైతన్య స్థితి ప్రతిబింబించాలి. కాంతి పడ్డట్టు వర్షం పడ్డట్టు నీ యొక్క మాట ఉండాలి. అంటే మాటలు మారుస్తలేవు నువ్వు, నీ స్థితి నుంచి మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి వస్తే ఒకలాగా, ఒక అటెండర్ వస్తే ఒకలాగా, నీ మాట మారడంలే. నువ్వు ఎక్కడున్నా నీ స్థితిలో నువ్వు ఉన్నావు అంతే. ఈరోజు పాల్ బ్రంటన్కి రమణ మహర్షికి జరిగిన సంభాషణ చెప్పి ముగిస్తా. 2 డైలాగులు. అసలు ఏం కావాలనుకుంటున్నా అంటే నేను లిబరేట్ కావాలనుకుంటున్నా అన్నాడు పాల్ బ్రంటన్. అందరి ప్రయత్నం అదే కదా. రమణ మహర్షి అడిగిన ప్రశ్న, అసలు దేని నుంచి లిబరేట్ కావాలనుకుంటున్నావు? మళ్ళీ రమణ మహర్షి అన్నాడు, లిబరేట్ కావాలనుకుంటున్నావు కదా, అవన్నీ ఎందుకు ఉన్న స్థితిలో ఉండిపోలేవా? ముక్తి. మళ్ళీ భాషలో అవసరం లేదు.
ముక్తి విముక్తి ఫస్ట్ రెండు ఒకటే. ఒకటేనా? మళ్ళా అంటే అది కంప్లీట్ కోర్ అది. మళ్ళీ అంత ముక్తి పొందాలని, దేని నుంచి ముక్తి కావాలి. ఇప్పుడు చూడు, నేను అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఇది నాది, ఇది వదులుకోలేకపోతున్నా, దీని నుంచి ముక్తి కోరుకుంటున్నాను, అవునా కదా? అంటే ఇది వదులుకోలేకపోతున్నావని నీకు తెలుసు, దాని గురించి అడుగుతున్నావు. అంతే కదా నాన్న. ఇప్పుడు నువ్వు ఒక దాని నుంచి వదులుకోవాలి. ఇప్పుడు ఒక భార్య నా భర్త నుంచి విడాకులు కావాలనుకుంటుంది, భర్తను ఎట్లా వదిలించుకోవాలనో తెలియక కోర్టుకు పోతుంది కదా. ఇప్పుడు ఈయనేం అడిగిండు? నాకు లిబరేషన్ కావాలని కోరుకున్నాడు, ముక్తి కావాలని. అసలు నువ్వు ఏది వదలాలని కోరుకుంటున్నావు, దేని నుంచి విముక్తి అని అడిగితే, ఆ తర్వాత మళ్ళీ రమణ మహర్షి అన్నది, ఏ విముక్తి లేకుండా ఏది కోరుకోకుండా ఉన్న స్థితిని అనుభవించలేవా అని. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఉన్న స్థితిని అనుభవించడం. చెప్పాడు ఆయన పేరు పాల్ బ్రంటన్ అనేటాను. ఏది నుండి విముక్తి కావాలో చెప్పాడా? తెలియదు అతనికి, తెలియలేదు. అప్పుడు రమణ మహర్షి చెప్పిన ఇంకొక మాట చాలా అద్భుతం రా త్రిముఖ. దీని నుంచి నువ్వు విముక్తి కావాలనుకుంటున్నా అన్నవా? కాదు, నీ నుంచి దాని విముక్తి చేస్తున్నావు బేసికల్లీ. అవును, నిజం. సో నువ్వు విముక్తిలోనే ఉన్నావు, దాన్ని పడి అంతే, పట్టుకోకు. నువ్వు విముక్తులే ఉన్నావు, దాన్ని పట్టుకొని అంటే దాన్ని పట్టుకొని ఇప్పుడు ఇప్పుడు చూడు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక తల్లి బస్సులో కూర్చున్న నీకు బిడ్డనిచ్చిపోయింది, ఇప్పుడే వస్తా నేను మూత్రానికి పోయిస్తా అన్నది. ఇప్పుడు బిడ్డను హత్తుకొని పట్టుకున్నావు, అయినా నువ్వు దాన్ని పట్టుకోలేదు, ఎందుకంటే అది వేరే వాళ్ళ పాప. అట్లా ఉండు అన్నిటితో. అప్పుడు ఆ బిడ్డను తీసుకుపోతే నువ్వు నా బిడ్డో అని ఎడవలేదు, వాళ్ళ బిడ్డ అని తెలుసు. అట్లా నీది కాదని తెలుసుకోయేది, తద్వారా ఆ బిడ్డ నుంచి నువ్వు విముక్తి పొందావు. ఇప్పుడు ఆమెను విముక్తి చేసేసా చేయనే లేదు, అసలు బంధమే లేనప్పుడు విముక్తి ఎక్కడిది? అవును, మనం కూర్చున్నంతసేపు అంటే నువ్వు టెంపరవరీ అనేది అర్థం చేసుకోవాలి అన్ని విషయాలు కూడా. ఆత్మజ్ఞానం అంటే అసలు బంధాలే లేవు అని నిమిత్త మాత్రం అని తెలుసు. ఇప్పుడు నీ ఆకలికి ఉన్న బంధాలు ఉన్నాయా? ఇప్పుడు నీకున్న కులము మతము బంధాలు, నీకున్న ఈ రకరకాల విషయాలు ఆకలికి అడ్డొస్తున్నాయి ఎప్పుడన్నా? లేదు. అది ఆత్మజ్ఞానానికి సంబంధించింది. అంటే సొంత మనిషి చనిపోయి బాధ చేస్తున్నా, ఒక టైంలో ఆకలి అవుతుంది అంతే. అతీతంగా కొన్ని పని చేస్తున్నాయి, వాటికి సంబంధించిన విషయాల పట్ల నువ్వు ఎరుక కలిగి ఉండడమే ఆత్మజ్ఞానం. ఆత్మ అంటే నీ నా అనే భేదాలు లేని ఒకానొక సమస్థితి, అంతే. ఇది నువ్వు ఆచరణలో చేస్తున్నావా? నువ్వు ఏ వేదం చదవక్కర్లేదు, ఏ పురాణం చదవక్కర్లేదు, ఏ ప్రవచనం వినక్కర్లేదు. ఆత్మ ఎక్కడ ఉంటది? నీవే ఆత్మ, ఆత్మయే కదులుతున్నావు. నీ ఎడమ చేయి చూపి, దాంతో దీన్ని పట్టుకో, దాంతో నా చేయిని పట్టుకో, ఎడమ చేయితో. ఇప్పుడు ఎడమ చేయిని పట్టుకో, నీ ఎడమ చేయిని పట్టుకో. అట్లా పట్టుకోలేవు, అట్లంటే నీవు నీ ఆత్మను తెలుసుకోలేవు, నీవే ఆత్మ. ఇప్పుడు బాడీ మొత్తం ఆవరించిందా? ఉన్నదే అది. అయితే భగవద్గీత ఇప్పుడు ప్రేమను పట్టుకుంటే ప్రేమ ఆత్మ, సేవను పట్టుకుంటే సేవ ఆత్మ. అయితే భగవద్గీతలో ఉంది, భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ సమ్యతి అని, బ్రుకుటి మధ్యలో ప్రాణం ఉంటదని భగవద్గీత. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఆత్మ గురించి. ఆత్మ నిన్ను జీవింపజేసేది కాదు, నిన్ను మరణింపజేసేది కాదు. ప్రాణం గురించి చర్చ వేరే. ప్రాణం వేరు, ఆత్మ ఆబ్వియస్లీ. బండి వేరే, ఇంజన్ వేరే, పెట్రోల్ వేరే, అన్ని వేరే వేరే, అన్ని కలిసి నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఈ శరీరం కదలడానికి ఉపయోగపడేది శ్వాస, ప్రాణం. ఆత్మ అనేది ఆల్రెడీ సపరేటే ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా, ఇది చెప్పిన తర్వాత ఎండ్ చేద్దాం, రేపు పొద్దున బుక్ లాంచ్ కాదు. అరే ఒక చెంపు తీసుకురా. ఇప్పుడు ఇదంతా ఏంది? ఆకాశం, అవునా కాదు? ఇదంతా ఆకాశం, తొందరగా స్పేస్. ఇదే ఆత్మ అంటే ఏంది? ఇది దానికి ఒక పేరు పెట్టుకుంటే ఆత్మ అయింది. వేరు. కానీ ప్రాణం జీవం కూడా వేరా? ప్రూవ్ అక్కర్లే, వేరు. వేరు. ప్రాణం వల్ల జీవం నిలబడుతుంది. ఆ జీవంలో ఒక ఆత్మ ఉంది. ఆత్మ అనేది అన్ని చోట్ల ఉంది. ఎగ్జాంపుల్, నీలో బయట కూడా ఉంది ఆత్మ, ప్రాణం నీ లోపల ఉంది, బయట లేదు. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఇట్లా అన్నా, ఇప్పుడు దీంట్లో ఆకాశం ఉందా? అలాగే బయట కూడా ఉంది. ఊరికి నీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అనకముందు ఉంది కానీ నువ్వు గుర్తించవు కదా, అందుకని నీ కోసం ఊరికే చేష్ట చేస్తున్నా. అనకముందు ఉంది, అన్నప్పుడు ఉంది, అన్నప్పుడు రూఢిగా ఉంది ఇందులో. ఇప్పుడు ఇది పట్టుకో. ఇప్పుడు ఇదంతా పరమాత్మ అన్నమాట. పరమ ఆత్మ. పరమాత్మ అంటే మనిషి కాదు. పరమాత్మ అంటే ఉన్నతమైన స్థితి, పరమ అల్టిమేట్ సోల్, అంటే ఉన్నదంతా కలిపి ఒక్కటిగా ఉంది. ఇప్పుడు ఈ చెంబులో ఉన్నది చెంబు వల్ల వేరైందా?
వేరైనట్టు కనిపిస్తుందా? వేరేనట్టు కనిపిస్తుంది కానీ వేరు కాలే కదా. కాలేదు. అట్లా ఈ ఆత్మనే ఆ పరమాత్మ, ఈ చెంబులో ఉన్నది ఆత్మ అనుకుంటున్నాం మనం. ఇట్లా చెంబులో అమ్మా వేరు కాలేదు కదా. కావదు. సముద్రంలో చెంబు పెట్టి తీ, సముద్రపు నీళ్లు వేరైనయా అట్లా అనిపిస్తుందా? సముద్రపు నీళ్ళే చెంబులోకి వచ్చినాయి. నీకు అట్లా అనిపిస్తుంది. ఇది వేరు చేసినట్టు నీకు అనిపిస్తుంది, ఒక అభావం కలిగింది అంతే. దీన్నే అధ్యాసం అన్నారు, అజ్ఞానం అన్నారు. అంటే ఇది మధ్యలో కనబడడం వల్ల అంతెందుకు వేరు చేయడం అంటే దాని రూపం మార్పు చెందింది. ఇప్పుడు అంతెందుకు మన ఇద్దరం బేకులాడినాం, ఇగో ఇక గీత గీసిన, ఇప్పటి నుంచి అది నీది ఇది నాదన్న, ఇల్లు వేరైపోయిందా? నీ మనసులో వేరైంది అంతే, వేరు కాలే. ఇప్పుడు తెలంగాణ తెలంగాణ ఆంధ్ర విడిపోయింది. అక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి విడిపోయింది చెప్పు. ఎక్కడైనా విడిపోయింది భూమి. ప్రకృతి సిద్ధాంత, ప్రకృతి తత్వమే విడగొట్టాం మనం. ఇప్పుడు పేర్లు జిల్లాలు వేరే తెలంగాణ అక్కడే ఉన్నాయి కదా. తెలంగాణ అనేది భూమి, అవునా కదా? సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇదంతా పరమాత్మ. అది ఇందులో వచ్చి ఉన్నందుకు దీన్ని ఆత్మ అంటున్నాం. ఇప్పుడు ఇతను ఇతను క్లెయిమ్ చేస్తే అది చెంబాత్మ అయింది అంటే, తర్వాత నీవైతే జీవాత్మ అవుతుంది. అదే ఒక ప్రాణిలో ఉంటే భూతాత్మ అవుతుంది, ఒక చచ్చిపోయింది అంటే ప్రేతాత్మ అవుతుంది. కానీ అందులో ఉంది నిజం, ఇవన్నీ ఉన్న పదాలు. నేను ఎగ్జాంపుల్ చనిపోయిన దాంట్లో బందీ అయితే ప్రేతాత్మ అయింది, దాంట్లో బందీ అయితే అంటే ఆత్మ. ఇప్పుడు మనం బిడ్డకు అన్నం పెడతాం, దేనికి పెడతాం? రిలీజ్ అవుతుంది, లేకపోతే ప్రేతాత్మ అట్లా. ఇప్పుడు అదే భూతాల్లో ఉంటే భూతాత్మ అయింది, నీలో ఉంటే జీవాత్మ అయింది, చెంబులో ఉంది కాబట్టి చెంబాత్మ అయింది. చెప్తున్నా దాంతో తాదాత్మ్యం ఏర్పడ్డది. ఇదే మాయ అంటే చెప్తున్నారు అన్నట్టు. మాయాని ఇదే మాయ అంటే అంటే ఈ చెంబులో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇదే మాయ అంటే. అసలు అర్థం చేసుకోవాల్సిన వేరుగా లేవు అని అర్థం చేసుకోవడమే ఆత్మజ్ఞానం. నువ్వు వేరుగా లేవు, అంతా అర్థం చేసుకోవడమే ఆత్మజ్ఞానం. అయితే దీన్నే చెంబు నీ బాడీ, నీ మైండ్, ఆ చెంబు లోపల ఉంది, అదే అల్టిమేట్ లో ఉంది. ఇప్పుడు ఈ చెంబు లోపల ఉన్న దాన్నే మనం కొన్ని ముద్దు పేర్లు చెప్పుకుందాం. ఆకలి, ఇప్పుడు చెప్పు, ఈ ఆకలి పరమాత్మ ఆకలి ఒకటేనా? ఒకటే కాదు, అన్ని ఒకటే, అన్ని కలిపే ఉన్నాయి. నా ఆకలి నీ ఆకలి వేరు కాదు సుమా. అది తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అవును. తద్వారా మరి ఇప్పుడు ఇది నువ్వు చెంబుది ఇట్లా చెప్పావు కదా, అంతా ఒకటే అనేది అంటే, సో దీని అద్వైతం అని పిలుచుకోవచ్చా? సిద్ధాంతాలు కొందరు పిలిచారు కదా, అలా అనుకోవచ్చా? నేను ఏ సిద్ధాంతం పేరు పెట్టట్లే, నువ్వు పెట్టట్లేదా? అద్వైతం అంటే మళ్ళీ ద్వైతాన్ని బేస్ చేసుకొని చెప్పాలి. ద్వైతం లేకుండా అద్వైతం ఏ పేరు పెట్టలేదు, కాంట్రవర్షియల్ గురించి అడగట్లేదు నేను. కొందరు మనకంటే ముందు వాళ్ళు మన చర్చది కదా, అది ఇదేనా? మన చర్చది కాదు. ఓకే, మరి అంతా ఒకటే అన్నావుగా. అద్వైతం అని అనలేదే. ఓకే, ఇప్పుడు సముద్రంలో ఉన్న నీరు, చెంబులో నీరు ఒకటే అంటుంది. దీనికి సిద్ధాంతం ఎందుకు పేరు పెట్టాలి? ఇప్పుడు శంకర భగవత్పాదులు ఎవరు అద్వైతం అని చెప్పలేదు అనుకో, అద్వైతం కాకుండా పోతుందా? అది ఏది ఉంది అదైతే ఉంది. ఓకే, పేర్లతో ఎందుకు? ఆకాశం అన్నారా, దీన్ని ఘటాకాశం అన్నారు. అంటే ఒక దాంట్లో ఘటములో ఉంది కాబట్టి ఓకే, అది చిదాకాశం అన్నారు. ఇప్పుడు ఇంకోటి పొట్టలో కూడా మనకు ఆకాశ తత్వం ఉంది. ఫస్ట్ కనిపిస్తున్న దాన్ని చూడు నాన్న, కనపడం దాన్ని వదిలే. అయితే అంతటా ఉంది ఒకటే అంటున్నావు అనేది నువ్వు తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. తద్వారా నీలో భయం పోయింది. ఇప్పుడు ఈ కుండ భయపడుతుంది. ఏం భయపడుతుంది? నేను చచ్చిపోతే ఎట్లా? కానీ ఆల్రెడీ నువ్వు ఉన్నావు కదా. కాదు, ఎవడైతే నేను ఆకాశం అని తెలుసుకున్నాడో, ఆత్మ అని తెలుసుకున్నాడో, అది చచ్చిపోనే పోదు. ఈ కుండ పగలగానే ఇది ఎక్కడికి పోతలేదు, అక్కడే ఉంది. ఆకాశానికి ఆకాశం కలుస్తుంది, సముద్రం సముద్రం నీళ్ళు కలుస్తుంది. తద్వారా ఏది ఎక్కడికి, అక్కడి నుంచే రమణ మహర్షి చెప్పాడు ఎక్కడికి రా. దీని మీద మమకారం వల్ల అంటే అందులో ఉండి ఇది అందంగా ఉంది, నిగదిగలాడుతుంది, అమ్మ చచ్చిపోతే. కానీ అంటే ఇప్పుడు అందులో ఉండి దాంట్లో ఉండి చూసి ఇదే నేను అని అనుకోవడం వల్ల ఇదే అధ్యాసం. అధ్యాసం ఉంది, అధ్యాసం ఉంది. రమణ మహర్షి తాత ఏదో చెప్పారని అందరు అడిగారు, అయ్యా మీరెవరు, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చనిపెట్టబడి అడిగారు. ఇదే ప్రశ్న ప్రతి యోగిని అడుగుతారు, మీరు ఎక్కడికి పోతున్నారు అసలు. ఇప్పుడు యోగి ప్రశ్న, మానేవాడలు ఎక్కడ బాయ్? అదే మేనగం కోడలు కాదు, కూతురు ఎక్కడ బాయ్? దానికి జవాబు ఇదే. రమణ మహర్షి చెప్పింది నేను. తను నేనని దేని అనుకుంటున్నాడు? ఆ చెంబు లోపల ఆత్మ అంటే ఆకాశాన్ని అనుకుంటున్నాడు. నేను ఎక్కడికి రాలేదు, ఎక్కడికి వెళ్ళలేదు పోను అన్నాడు. చూడు,
ఇప్పుడు వ్యాఖ్య సరిపోయింది. ఈ మధ్యలో కథమైతుంది. అట్లా కాకుండా ఒకడు నేను దీన్ని అనుకున్నాడు, వాడు నేను చచ్చిపోతున్నట్టు. అది ఇది పోతుంది. నేను అని దేన్ని జోడిస్తే అది నీ బాధ కారణమవుతుంది. దీనికి జోడిస్తే అంతటా అదే ఉంది కాబట్టి నేను మరణించడం లేదు. అయితే ఈ రకంగా చూస్తే మనం ఎప్పుడు ఉన్నాం మరి. అది నువ్వు అనుభవంగా తెలుసుకుంటే గనక అది ఆచరణలో తెలుస్తుంది. ఎగ్జాంపుల్, నువ్వు అందరికి భోజనం పెట్టి ఎందుకు మర్చిపోతారు? అధ్యాస వల్ల, అంటే ప్రపంచం మా చేత కప్పబడి కొంచెం నాది, నాది, మర్చిపోయి, నా బొమ్మ, మా ఇల్లు, మాది అనుకోవడం వల్ల మర్చిపోయి నా శరీరం అందరూ వచ్చి నువ్వు చాలా బ్యూటిఫుల్, క్యూట్ డ్రెస్ అనగానే క్యూట్ హెయిర్ స్టైల్, ఎవరున్నా లేకుండా అద్దాలు చూసుకుంటున్నావు. అసలు ఎవరు లేరు ఫ్రెండ్స్. క్యూట్ డ్రెస్ అనుకో. అసలు నీ శారీ చాలా బాగుంది, కొత్తగా నగలు ఎప్పుడు చేయొచ్చా, చాలా బాగుంది. చూసుకుంటున్నావు, మురిసిపోతున్నావు. ఆ మురిసిపోయేది అశాశ్వతం అని తెలుసుకుంటే నీకు భయం వేస్తుంది. ఓకే. అయితే ఇది కనయ్య సోనాల్ మాన్సింగ్ లాంటి వాళ్ళు, సోనాల్ మాన్సింగ్ లాంటి గొప్ప గొప్ప డాన్సర్స్ యవ్వనంలో అసలు వాళ్ళు ఇట్లా మేకప్ ఎట్లా వేసుకున్నా మహా అందంగా ఉండేటోళ్ళు. ఓకే. ఇప్పుడు చర్మం అంతా ముడతలు పడిపోయింది, చూసుకోలేకపోతున్నారా? ఎంత మేకప్ వేస్తారో వాళ్ళు. కానీ అద్దంలో చూసుకున్నప్పుడు చిన్నప్పటి నుండి యుక్త వయసు నుండి తర్వాత ఈ ముసలితనం, స్కిన్ వేళ్లాడేది ఇదంతా అయిపోతుంది కదా ఏజ్. సో ఎప్పటి టైం ని అప్పుడు ఆస్వాదించే మైండ్ క్వాలిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక మాట చెప్తా కదా, ముసలితనంలో కూడా ఒక అందం ఉంటది కదా. ఒక మాట చెప్తా, అసలు ఆస్వాదించడం అనేది లేదు ప్రకృతి నియమాల్లో. మరి ఏముంది? చూడడం ఉందండి. సరే, ఎప్పటికప్పుడు ఉన్న వాస్తవాన్ని చూడాలి అంతే. సరిపోతుంది. శరీరం మడతలతో ఉంటే మడతల్లో ఉన్న శరీరాన్ని చూసావు గానీ నిన్నటి శరీరం కంటే ఇది అడలిపోయిందని అనుకోవట్లేదు. ఎప్పటికప్పుడే నేను చెప్పేది నువ్వు ఒక్కదాన్ని అంగీకరిస్తావు. సమస్య అంతా ఎప్పుడు వస్తుంది, పక్క వాళ్ళు నీ లైఫ్ లోకి వచ్చి ఏంది ఇట్లా అయిపోయినావు, ఎట్లు పక్కగా అయిపోయినావు అసలు అంటే ఒక్కసారి అర్థంలో చూసుకున్నావు, బాగానే ఉన్నావు, ఎందుకు ఇట్లా అయిపోయినావు, టీవీ ఏమైనా వచ్చిందో చూపించుకోలేదు. నేను చెప్తా, లేదు నేను చాలా బాగున్నా. నువ్వు అసలు ఒకవేళ రమణ మహర్షి అంటే ఏం చేశారు సార్, ఒకసారి చూడు. ఇప్పుడు నేను చెప్తున్నా, నన్ను 2009 తర్వాత ఇప్పటివరకు ఎవడు ఇట్లా అడగడం మానేసి, నువ్వు లావేనో బక్కగైనో ఎవరు అట్లా అన్నా సరే. అయితే మనం కూడా వేరే వాళ్ళని అట్లా అనొద్దు కదా. ఇక నేను ఎప్పుడన్నా అంటున్నా ఎవరన్నా అను, అసలు శరీర ధర్మం. ఒకవేళ అన్నా కూడా కొంచెం తినరా, కొంచెం తిన అనుకుంటే చెప్తాను తప్ప క్వశ్చనింగ్ లాగా సౌందర్యం అంటే ఏందో చెప్తాడు. మీ ఇద్దరికి చెప్తున్నా వినండి. ఎందుకు మా ఇద్దరికి చెప్తున్నావు? అమ్మాయిలు కాబట్టి, అంటే అమ్మాయిలకి సౌందర్యానికి ఒక సంబంధం ఉంటది. అబ్బాయిలు ఎప్పుడు సౌందర్యం పట్ల ఎక్కువ దృష్టి పెట్టారు. ఏదో చూడడానికి బాగా అనిపించింది చూద్దాం, అంతేగాని నేను కాదనట్లే. అదే కరెక్ట్ చెప్పింది. సౌందర్యం బ్యూటీ పార్లర్ మగవాళ్ళకి కూడా వచ్చాయి నాన్న, కాదనట్లేదు. బట్ సౌందర్యం అంటేనే అమ్మాయిలకు సంబంధించి. పోనీ అందరికి చెప్తున్నాను అనుకో. సరే చెప్పబోయే అమ్మాయిలకి నేను అంటున్నది ఎందుకు అంటే, ఏది నిజమైన సౌందర్యం అంటే ఏది చేర్చకుండా సహజంగా ఏది ఉందో అది సౌందర్యం. చేరుస్తున్నావు అంటేనే నిన్ను నువ్వు కించపరుచుకున్నట్టు. అంటే ఇప్పుడు ఏం తెలిసి. రెండవది నువ్వు బాగానే ఉన్నావని తెలిసి చెప్పడా ఒక వ్యాఖ్య, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు సౌందర్యంగానే ఉన్నావు, అయినప్పటికీ సరదా కోసం కాటుక పెట్టుకోవడం వేరే. కానీ నా కళ్ళు బాగాలేవు, కాటుక పెట్టుకుంటే కవర్ అవుతా అనుకోవడం పొరపాటు. అంటే శరీరం మాయలో పడ్డావు, తద్వారా ఏదో రోజు ఆ కాటుకు పెట్టి కందురెప్పలు ముడతలు పడతాయి, వేరే వాళ్ళతో వేరే వాళ్ళ దృష్టిలో కనబడడం కోసం నువ్వు కనుక చేస్తే నువ్వు సౌందర్య విహీనంగా మారుతున్నావు. అవును, ఎందుకంటే ఇప్పుడు నిరంతరం పోల్చుకుంటావు. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. సో ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు చర్చ అది కాదు నాన్న, ఓన్లీ వ్యాఖ్య చేస్తున్నా, నీతో పోల్చుకుంటున్నా తీసుకో. సో ఆత్మజ్ఞానం తెలుసుకున్న వ్యక్తి, ఇదే ఆత్మజ్ఞానం తెలుసుకున్న వ్యక్తి ఏ రోజుకి ఆ రోజే శరీరాన్ని కొత్తగా చూసుకుంటాడు. ఏదుందో అది బాగా చూసుకుంటాడు, కొత్తగా చూస్తాడు. ఎందుకో తెలుసా, జ్ఞాపకాలు లేవు గనక. కానీ చెప్తున్నాడు, చెప్పు. జస్ట్ చూస్తాడు అంతే. ఇది కరెక్ట్, జస్ట్ చూస్తాం. అంటే ఏ వైఖరి ఉండదు, ఏ వైఖరులు అభిప్రాయాలు అవసరం కోసం తెచ్చిపెట్టుకో, కానీ అవి సత్యాలు కాదని తెలుసుకో. ఇప్పుడు ఎవరైనా ఊరికి అడిగారు, చెట్టు ఎట్లుందో చెప్పబ్బా, నువ్వు చెప్తే చాలా బాగుందని చెప్పు. ఊరికి సరదాగా చెప్పావు, యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. అంటే అంటి ముట్టనట్టుగా, తామరాకు మీద నీటి బొట్టులాగా నిమిత్త మాత్రత అన్నారు. అదే నిమిత్త మాత్రంగా. ఇప్పుడు లాస్ట్ ఇది అర్థమైందా ఎగ్జాంపుల్? ఇది అసలు మొత్తం ఆధ్యాత్మికత యొక్క సారవంతింతే. చెంబులో జీవుడు ఎవరితను? జీవుడు, చెంబుడు. ఇందులో ఉన్నదేమిటి? ఆత్మ. ఈ జీవుడిని కదిలేలా చేస్తున్నది ఏమిటి? ఆత్మనే కాదు, ప్రాణము. ఆ ప్రాణానికి పూనిక ఆత్మనిస్తుంది అన్నట్టు. ఓకే, అంటే జీవం ఆత్మ ప్రాణం మూడు వేరే.
ఇవన్నీ వేరే వేరే. అన్ని కలిపి ఒక అస్తిత్వం ఇప్పుడు జీవుడు కదా, ఇది జీవుడి ముడ్డాయి చూడు. కానీ జీవుడి ఇవన్నీ తలకాయ. కలిపి ఒక అస్తిత్వం అయిందా? అస్తిత్వం అంటే ఉంది అని. ఉంది. రెండోది అస్తిత్వం ప్రకారం తెలుసా, ఉంది కుక్క ఉంది. అస్తిత్వం ప్రకారం ఉంది కుక్క మరణిస్తూ ఉంది. మళ్ళీ ఉందే అస్తిత్వం ప్రకారం కుక్క చనిపోయి ఉంది, మళ్ళీ ఉంది. ఉంది అనేది ఎప్పుడు రిలవెంట్, ఎట్లుంది అనేది రిలవెంట్. ఓకే, అదే అస్తిత్వం అంటే. అస్తిత్వం అంటే ఉండడం, ఎలా ఉందో అది రిలవెంట్. ఓకే, ఇప్పుడు అందులో నుండి పోయింది ఏంటది? అదే అది ఏడి పోలేదు. పోయింది. పోలేదు. ఈ చుట్టూన్నది మాయమైపోయి ఇది అలాగే ఉంది. ఇప్పుడు అలాగే ఉంది. ఆత్మ ఎగిరిపోదా? ఎగిరిపోదు, దొరకదు. ఇంతసేపు చెప్తున్నా. ఎగిరిపోవడం దొరకడాలు లేదు ఆత్మ. ఇప్పుడు ఇది చూడు నాన్న, ఇందులో ఉన్న ఆకాశం ఉంది కదా, ఈ ఆకాశము కుండ ఇట్లా పగిలిపోయింది. ఇప్పుడు ఇది కుండ అనుకో పగిలిపోయింది. ఇప్పుడు ఈ ఆకాశం పోయి ఆకాశాన్ని కలుస్తుందా? ఆకాశంలోనే అది ఉందా? ఉంది. ఆకాశంలోనే అది ఉంది. తద్వారా దాని వరకు ఓకే. దేని వరకైనా అంతా ఇప్పుడు నువ్వు పీల్చుకునే గాలి నీలో నిండుతుంది, అది సపరేట్ గా ఉందా లేకపోతే గాలిలో భాగంగానే ఉందా? గాలిలో భాగంగా ఉంది. కాదా? ఉంది. అది సపరేట్. సముద్ర సాగరంలో నీటి బొట్లు అందులోనే ఉన్నాయి, వేరే లేవు. వచ్చి ఇప్పుడు నీ చేతిలో నీటి బొట్టు పట్టుకున్నావు సముద్రంలో, ఇప్పుడు ఎక్కడుంది వేరే అన్నట్టు కనిపిస్తుంది, కానీ వేరు గాలే. దాన్ని పట్టుకోవడానికి ఉన్న శక్తి వేరే, శక్తి ఉన్న ద్వారా పట్టుకుంటావు. ఇప్పుడు అయితే ఆ పిడికిల్లోకి రావడం వల్ల అది వేరనిపిస్తుంది. అదే రాదు కాబట్టి అదే అజ్ఞానం అంటే అది అని చెప్తున్నారు. ఇప్పుడు పిడికిల్లో పట్టుకున్న దాంట్లో ఇరుక్కుపోతున్నాం. ఇప్పుడు సముద్రంలో ఇట్లా ఓపెన్ చేసినావు, ఇప్పుడు ఈ నీళ్ళు ఎగిరిపోయినా? ఎగిరిపోలేదు, అక్కడే ఉంది. పిడికిల్లో ఉన్నప్పుడు అక్కడే ఉంది, పిడికిలు వదిలేసినా అక్కడే ఉంది. తెలుసుకోవడమే ఆత్మ. కానీ మనమే ఆ చేతిని పెట్టి అంతవరకు పట్టుకొని, కానీ అదే మన చేతిని పెట్టి అంతవరకు పట్టుకొని ఇదే అనుకొని మిగిలింది మర్చిపోయి మళ్ళీ వదిలిపెట్టి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అసలు అదంతా ఎలా ఉందో అలా ఉంది. అదే అధ్యాసం అంటే. అమ్మా చెప్పు, ఏం బిడ్డ? ప్రాణము, ఇది మూడు, ఆత్మ, మూడు, జీవము, ప్రాణము, ఆత్మ, మూడు వేరు వేరు అన్ని ఒకటే దాని యొక్క అంశాలు అవన్నీ. ఒకదానికి ఒకటి కదలడానికి. ఎగ్జాంపుల్, ఒక ఫ్లవర్ తీసుకో. ఫ్లవర్ లో ఉన్న ఆత్మ అంటే ఒక చెట్టులో ఉన్న ఆత్మ, నీ ఆత్మ, కుక్క ఆత్మ ఒకటే. ఓకే, అన్నిట్లో అదే ఆకాశం ఉంది. అది ఏంటని అడగకు, ఉంది ఒకటి కామన్ గా. తర్కించే విషయం కాదు నాన్న. సముద్రాన్ని అందుకే పోలిక ఇచ్చారు. అష్టావక్ర ముని లాంటి వాడే సముద్రాన్ని పోలికగా చెప్పండి. అంటే సముద్రంలో ఉన్న అన్ని ప్రాణులు. ఇప్పుడు ఒక మాట చెప్పు, సముద్రంలో ఉన్న చేపలు, పక్షులు. కొన్ని డైరెక్ట్ గా అర్థం చేయించలేరు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ తో అర్థం చేస్తారు. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఆన్సర్. సముద్రంలో చేపలు ఉన్నాయి, తిమింగలాలు ఉన్నాయి, తర్వాత సముద్రంలో చెట్లు ఉన్నాయి, రకరకాల ఫంగస్లు ఉన్నాయి. అవును, అదే లోపల వేరే ప్రపంచం. ఏ నీళ్లు తాగుతాయి? సముద్రంలో నీళ్ళే. అది పాయింట్. అట్లా ఒక రాకపోవచ్చు, ఏదేమైనా ఎన్ని నీళ్లు కాదు రాకనానా, ఒకవేళ అది నీళ్లు అవి తాగే నీళ్లు సముద్రంలోవే కావా? అంతే. అట్లా ఒక గులాబీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, కుక్కలో ఉన్నది, రమణ మహర్షి ఒకటే అని తెలుసుకో. అసలు అంతటా ఉంది ఒకటేగా. ఇప్పుడు నువ్వు సముద్రం ఎగ్జామ్ పెడతా మీద తర్కం లేదు నానా. మరి మనం ఎందుకు కానీ అంత వేరు వేరు చూస్తాం? చెప్తున్నా తర్వాత. అది ప్రపంచంలో వచ్చింది, అది ప్రకృతిలో ఏ వేరు లేదు. మరి ప్రకృతిలోకి వెళ్ళిపోదాం. నేను ప్రకృతిలో కూడా అడవిలోకి పోవడం కాదు, మరి ఇక్కడ ప్రకృతిని అనుభూతి చెందడం. తారతమ్యాలు తీసేస్తే ప్రకృతి అంతే. అవును, ఓకే. యోగం అంటే ఎక్కడికో పోవడం కాదు. సన్యాసులు చాలా మంది తెలియక అడవికి పోయారు. అయితే మరి నువ్వు నేను అనే వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు, ఎందుకు ప్రేమించుకుంటారు? ప్రేమించుకోవడం లేదు, వాళ్ళు అవసరాల కోసం కలుస్తున్నారు. అవసరాల కోసం తొక్కుతున్న దారులు ఇవన్నీ అని చెప్పాడు కదా, తెలియక. అయితే ఇప్పుడు ఇది తెలిస్తే కానీ ఇది తెలిస్తే బ్రేకప్ అయినా బాధపడరు ఎవరు. అసలు కలవడమే లేదంటే బ్రేకప్ ఎక్కడ? బ్రేకప్ లేవు. ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియోలో చెప్పిన, ఈ రోజు చెప్తున్నది కాదు. ఏం చెప్పినా, మైథిలిది నాది వివాహ బంధము కాదు. మేము ఆల్రెడీ కలిసే ఉన్నాం, ఎప్పటి నుండో. బంధం అంటే రెండు కలవకూడని పదార్థాలను కలపడం. రెండు కుటుంబాలు, రెండు సాంప్రదాయాలు, రెండు మతాలు, రెండు కులాలు డబ్బులు ఇచ్చుకొని ఇట్లా చేతులు కలపండి కలపండి ఇట్లా ఇచ్చారు. తద్వారా నీ స్వభావం వేరు, నా స్వభావం. అందుకే అర్థం చేసుకోండి పిల్లలు ఒకరినొకరు. అట్లా కాకుండా ఇప్పుడు నేను మైథిలి నీళ్ళలాగా, మైథిలి నీళ్ళని నా నీళ్ళలో పోసిన, లేదా నా నీళ్ళని మైథిలి నీళ్ళలో పోసిన, తద్వారా కలిసిపోయిన. తద్వారా ఇది బంధము కాదు. నీళ్ళలో కలపడం అనేది స్వభావం అయిపోయింది. ఒక సంబంధం అయిపోయింది. సంబంధం కూడా స్వభావం అయిపోయింది. స్వభావం ఒకటి, ఇది బంధం కాదు, స్వభావం. ఓకే. తద్వారా లిబరేషన్ అంటే అదే.
ఇప్పుడు నేను మైథిలిని వదిలిపెట్టిందని చెప్పడానికి కారణం తెలుసా? మైథిలి మంచిగా ప్రవర్తిస్తుంది అన్న నమ్మకంతో కాదు, నీళ్లు వదిలిపెట్టాలి అంటే నువ్వు ఏం చెప్తున్నావు? అది ఇర్రెలవెంట్. నేను కూడా సరిగ్గా ప్రవర్తించలేదు అనుకో, ఆ కారణం చేత నువ్వు వదిలేస్తే ప్రపంచం కారణమైంది. ప్రకృతిలో అసలు విడిపోవడానికి ఉపాయమే లేదు, ఎందుకంటే మనం కలిసే ఉన్నాం కదా. అంటే అందరూ విడదీయరా అనే దాన్ని ఎట్లా విడగొడతాం? అంటే అందరము ఇంటర్ కనెక్టెడ్ అనేది, అందరం ఇంటర్ కనెక్టెడ్ అంటారు ఇదేనా? అయితే పప్ప ఆ మైథిలిలో ఉన్న నువ్వనేదే త్రిముఖలో కూడా ఉంది. కరెక్ట్. మైథిలితోనే ఎందుకు కనెక్ట్ అయినావు? లేదు, అందరితో కనెక్ట్ అయి ఉన్నా. మరి కానీ మైథిలి అమ్మాయి అయింది కాబట్టి ప్రాపంచికంగా మాకు పెళ్లి చేశారు నాన్న. అవును, పెళ్ళంటేనే ప్రపంచకం. నీ విషయం పట్టుకోవట్లేదు. చూడ్డానికి మేము ఇద్దరు మమ్మల్ని ఇద్దరు కలిపినట్టు ఏదో కనిపిస్తున్నది. నువ్వు నాలో భాగమే, జానకమ్మ భాగమే, మైథిలి భాగమే. ఒక్కొక్కరి ఒక్క చనువు వేరే, ఒక్కొక్కరి యొక్క ధర్మం వేరే. ధర్మం వేరే, త్రిముఖ ధర్మం వేరే, నీ ధర్మం వేరే. ఇప్పుడు కుక్కని చుట్టూ కుక్కని నాలో కలిపేసుకుంటా. ఇప్పుడు దాని ధర్మం వేరే. ఇగో ఈ కళ్ళు రీసావే, ముక్కు రీసావే, మూతి రీసదే, ఈ హార్ట్ రీసదే, కాళ్ళు చేతులు అన్ని రీసవే, కానీ అన్ని వేరే వేరే అయ్యి అతను మొత్తం ఒకటైంది కదా, వేటి పనులు పట్టుకున్నాయి అన్నట్టు. అట్లా మళ్ళీ డిస్కషన్ ఎట్టో తీసుకపోతే మీరు ఎందుకు చేయనిస్తలేరు? కానీ బాగుంది కదా, బాగుంది. ఎండు చేయనిస్తారు. చెంపేది, చెంబాకాశం ఏది? నీ చెంబు ఇక్కడ పెట్టా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తుంటే నువ్వు ఎవ్రీ టైం బ్రేక్ చేస్తున్నావు. ఎట్లయితే సముద్రంలో ఉన్న ప్రాణులన్నీ సముద్రపు నీరే తాగుతాయి కదా, అవును, సముద్రం తప్ప ఇంకే వేరలేదు కదా. అప్పుడప్పుడు వచ్చి బయటకు వచ్చి గాలి తీసుకుంటాయి. సముద్రంలో మరణించినవి సముద్రంలో అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇట్లా గాలి తీసుకుంటాయి. సముద్రంలో మరణించినవి సముద్రంలోనే కలుస్తాయి కదా, సముద్రంలోనే పుడతాయి కదా, సముద్రంలోనే పెరుగుతాయి కదా. అట్లా ఇదంతా సముద్రం యొక్క వ్యాప్తే. కనిపిస్తున్న చేప కాదు, సముద్రమే. ఓకే, సరే, అట్లా అదే పోలికని ఇప్పుడు ఆత్మకు అన్వయించుకొని ఫస్ట్ తారీఖు అర్థం చేసుకో. ఇది అర్థమైంది కదా? అర్థమైంది. ఇప్పుడు ఆ ఆత్మ రకరకాల విషయాలకు పూనికనిస్తుంది అన్నట్టు. పూనిక అంటే ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అట్లా ఒక ప్రాణం కదులుతుంది, అట్లా ఒక యాక్టివిటీ జరుగుతుంది. దీన్నే లీల అన్నారు. సంయోగవశాత్తు కొన్ని జరుగుతున్నాయి. జరిగేదాన్ని ఎగ్జాంపుల్, ఇక్కడ అయస్కాంతం ఉంది, ఇక్కడ ఒక ఇనుప ముక్క పెట్టిపోయావు, నువ్వు చూస్తే నెట్ అతికినాయి. సంయోగవశాత్తు జరిగింది. అంటే రకరకాల మూలకాల కలయికలో కదలిక పుట్టిందని. ఆ కదలిక పుట్టింది, అది అనిత్యము కాబట్టి కొంతకాలం తర్వాత శరీరాన్ని పట్టుకుని ఉంది కాబట్టి శరీరం పోవడంతో కదలిక వెళ్ళిపోయింది. సో ఇది ఎంత తెలిసినా సందేహం ఉండే విషయమే. ఎందుకంటే మరి ఆత్మ చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో, ముసలి అందరిలో ఉంది. అందరిలో ఒకటే ఉంది. అంతటా అసలు నిజానికి ఉన్నది ఒకటే, అంతా ఉంది. మరి చిన్న పిల్లలు అప్పుడు ఒకలాగా, కొంచెం పెరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంకొంచెం అలా మైండ్ అంతా ఈ ప్రాపంచికం చేరుతున్న కొద్దీ మారుతుంది కదా. ధర్మం ప్రకారం చూడు, ప్రకృతి ధర్మం ప్రకారం చిన్నపిల్లలప్పుడు ఎట్లా నిద్రపోయి ఇప్పుడు నిద్రపోతున్నావు. దేర్ ఇస్ నో డిఫరెన్స్. ప్రాపంచికం నీ బుద్ధిలో ఎక్కువ ఉందని నిద్ర పట్టదు. ఇప్పుడు ప్రాపంచికంగా పెద్దవాళ్ళ మీద చదువుదా, ఇది ప్రపంచం అయింది ద్వారా వాడు అనవసరంగా నేర్చుకుంటున్నాడు. అంటే రకరకాలుగా వేరే వాళ్ళు ఫోక్ చేస్తే వాడు మారుతున్నాడు. కానీ నన్ను అట్లా ఏదన్నా ఏమనాలి, ఇట్లనే ప్రపంచం బుద్ధి లేకుండా అడ్డం మాట్లాడతావు. డిస్కస్ చెప్తే మేము ప్రకృతి పరంగా అంటున్నాము. సో అట్లా ఏం డిస్కషన్. కానీ ఇంతకుముందు నువ్వు భలే అన్నావు తెలుసా, కూర్చున్నావు అనుకుంటున్నా. నాకు ఒక 2 సెకండ్ల తర్వాత అర్థం. నువ్వు నా భుజం మీద కాలేసిన ఐ డోంట్ కేర్ రా. అయితే అంటే ఈ ప్రాణం జీవం సొంత వదిలిపెడతలేవురా నువ్వు ఆ ప్రాణం జీవం మా రక్తం తాగుతున్నావు. ఇక నెక్స్ట్ ఏంటి చెప్పి, ఇక కన్నయ్య వచ్చిన ఆత్మజ్ఞానం వెళ్ళిపోయేలాగా ఉంది. ఇక ఏదైనా ఒకటి కంక్లూజన్ చేస్తున్నా, కంక్లూడ్ చేసేద్దాం. అర్థం చేసుకోకపోతే తర్వాత చేసుకుందాం. అంటే ఇప్పుడే అంత కుదరాలని లేదు. మనం విత్తనాలు వేసినాం, మొలకలు కొంతకాలం తర్వాత వస్తాయి. అక్కడే కూర్చొని చూడకుండా ప్లేస్తుంది, వస్తాయి, నమ్మిపో. ఇప్పుడు అర్థం మనం డిస్కషన్ ఒక 10 డిస్కషన్స్ తర్వాత సడన్ గా నీకు ఆచరణలో తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది చెప్తా, మళ్ళా చెప్తే ముగిస్తా నేను. నువ్వు ఎవరికైనా ఇస్తున్నప్పుడు నీలో ఎట్టి పరిస్థితుల్లో వాడి కులమతాలను ఆధారం చేసుకొని ప్రాపంచిక విషయాల గురించి మళ్ళీ మాట్లాడట్లే, దయచేసి అది వదిలేయండి. ఒకవేళ ప్రాపంచికమైన ఇచ్చినా కూడా ప్రపంచం నీలో లేదు కాబట్టి ఇచ్చేస్తావు అంతే. దానివల్ల చాలా అగచాట్లు పాలవుతావు. అసలు నీకు ఏ వైండ్ ఇచ్చినావు, వాడికి నీకు ఏం సంబంధం ఇచ్చినావు అసలు తేడా తెలుస్తలేదు. నీకు కొడుకేవాడు పక్కింటి ఎవడని తెలుస్తలేదు వాడికి.
అందువల్లనే వాడు సన్యాసం తీసుకున్నట్టే వాడిని వదిలేసిపోతున్నారు అందరూ. అందుకే అవును వాడి చేతిలో ఏది ఉంటుంది, నేను వాడు ఒకటే డిక్లేర్ చేశాడు యోగి. ఇదో కథ కూడా ఉంది, తర్వాత ఎప్పుడైనా చెప్తా. తనకు ఎవ్వరు ఏది ఇయ్యరు, ఇస్తే అందరు సమానంగా మంచుతారు. ఓకే అందుకే ఆ ఊరంతా నిర్ణయం తీసుకుంది వీడికి ఏది ఇవ్వద్దని, సమానంగా ఇస్తే సమానంగా పనిచేస్తాడు. ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళకి సమానత్వం వద్దు. అది వద్దు. సమానం ఓకే. ఇప్పుడు పల్లె సమానం ఇస్తే అది ఎవరికి సరిపోదు. అట్లా కాదు నా నీకు సమానం అది కదా సరిపోవడం ఇక్కడ విషయం కాదు, అందరికి సమానంగా పంచబడిందా లేదా అనే విషయం కదా విషయం. అది కూడా కాదు, నేను చెప్పిన కథ సారం అది కాదు. చెప్పు. ఇప్పుడు నాకు 1000 రూపాయలు ఇచ్చావు, ఆ, చెప్పావు అక్కడ ఉన్న వాళ్ళందరికీ సమానంగా పంచు అన్నాడు. ఆ, ఇతనిలో లెక్కలే లేవు, సమానత్వం ఎక్కడిది? అవును. అట్లా సమానత్వం లేదు. ఒక నిమిషం ఉండు. ఓకే. ఇప్పుడు డాన్స్ చేసి నువ్వు వస్తే నీకు 1000 రూపాయలు ఇచ్చేసిన. కథం అయిపోయింది. ఇప్పుడు వెనుక ఉండదానా మర్చిపోతా చెప్పిన తర్వాత ఇది చెప్పు కదా. వెనుకున్న ఆర్గనైజర్ తిట్టాడు, ఒక్కరికే 1000 రూపాయలు ఇస్తే 12 మందికి సమానంగా ఈ స్వామి 10 మందికి సమానంగా అంటే అవన్నీ ఆ లెక్కలు నువ్వు చూసుకో. నాకు ఇస్తే నాకు ఎవరు నీకు అర్థమవుతుందా కండిషన్? నాకు ఎవరు ఏమిటన్న డిస్క్రిమినేషన్ లేదు, అమ్మో నేను ఇచ్చేస్తాను. అయితే యోగిగా అయిపోతే ప్రపంచంలో బతకలేవు. ప్రపంచం ఇదే కదా political వదిలేస్తుంది. నువ్వు అసలు దేని నువ్వు పట్టుకోలేదు. ప్రపంచంలో కొంచెం రాజ్యం వెళ్ళాలి, కొంచెం ఏమైనా పనులు చేయాలి, కొంచెం ఏమైనా చేయాలంటే కొన్ని తారతమ్యాలు చూడవలసిందే, లేదంటే నడవదు. చూడు, ఒక మ్యాజిక్ జరుగుతుంది. ప్రపంచం యోగి, నువ్వు ఇక్కడ చూడు, ఇది యోగి, ఓకే ఇది. ఇప్పుడు ప్రపంచం నీ ప్రవర్తనకు నచ్చక ఇట్లా 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 తోస్తాడు నిన్ను, వాడు పోతా ఉంటాడు. అన్ని ఊర్లు వాడివేనాయి. అవును. అట్లా పోయి 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 ఒక నిలబడితే వాడి చుట్టూ గుంప జంపే, నువ్వు మహానుభావుడు, నువ్వు ఇదంతా కథగా చెప్పుకుంటున్నాడు. ఇదంతా ఆయన జీవిత కథ. ఆయన ఒక ఊర్లో పైసలు ఇస్తే ఒకరికి ఇచ్చినంట, ఆయనకు ఆయన వాళ్ళు లేదంట. ఇంకో ఒక ఊర్లో పోతే కుక్క వచ్చింది, ఆయన దీని అన్నం కుక్కకు పెట్టిండు. ఇవే కథలు అయితే అన్నట్టు. అవును, యోగులందరూ అవే కథలు. ఒక్క యోగన్న కంపెనీ పెట్టి కోట్లు సంపాదించి ఎంప్లాయ్మెంట్ ఉండదు, అది అదంతా ప్రాపంచిక ధర్మం. అది మరి ఇప్పుడు ఎట్లా కన్నయ్య ప్రపంచంలో ఎట్లా అనేది లేదు, ఉంటావా ఉండవా. నేనైతే ఉంటున్నా. పుణ్యం రాదు. చూపిరా, చూపి అమ్మని చూపి, అరే అమ్మని చూపిరా. సరే రానిలే. ఆహా, ఈ రోజు ఎందులోనో విన్నది, ఏమి మన ఎంబడి రావు ఇక లాస్ట్ కి ఒకటి వచ్చేది పాపం పుణ్యం అనేది విన్నది డైలాగ్ ఎందులోనో. లాస్ట్ ప్రశ్న, ఆ తర్వాత ఎవరు డిస్కస్ చేయదు, కాల్ లేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఆకలి ఉంది, త్రిముఖం ఉంది, నీకుంది, మరి ఈక్వల్ చేస్తే మన ఆకలి నిండుతుంది. ఈక్వల్ కాదు, మనందరి ఆకలి ఒకటి గుర్తు. ఆకలి తత్వం. కానీ నాకు నేను ఒక 2 పళ్ళు తింటా, త్రిముఖ 4 తింటా. ఎంత అవసరం అంత. అది మిస్సింగ్ ద పాయింట్. నువ్వు అడ్రస్ చేసినప్పుడు ఆకలి ఎక్కువ ఆకలి కావచ్చు, తక్కువ ఆకలి కావచ్చు, ఆకలి మాత్రం సేమే. ఆకలి స్వభావం గుర్తించి ఆకలికి సరిపోయిన ఆహారాన్ని పెడుతున్నావు. ఇప్పుడు నేను 3 పళ్ళు తిన్నాను, ముడ్డు మీద 3 పళ్ళు పెడతా వాడికి. ఇప్పుడు ఒరే నాని కుదరదు. ఇప్పుడు హాల్లో గోడలు ఉన్నాయి, ఓకే, కిచెన్ లో కూడా గోడలు ఉన్నాయి. ఇక్కడ వేస్తున్నాం పసుపు కలర్, అక్కడ వేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ పెద్ద గోడలు ఉన్నాయి, ఎక్కువ రంగేసినాం. కిచెన్ లో తక్కువ గోడలు ఉన్నాయి, తక్కువ రంగేసినాం. కానీ వేసింది మొత్తం ఒకటే రంగేసామా, అది అట్లా. అంతే అంతే, అర్థమైందా? ఆకలి తత్వం మూలం. పర్వాలేదు తర్వాత మాట్లాడు. ఇప్పుడు అందరికి సమానంగా ఇస్తాను, ఓకే. సమానంగా కాదు నాన్న, సమత్వ భావన వేరు, సమానం వేరు. సమత్వం అంటే అందరు ఎవరు ఆకలి అయితే వాళ్ళకి పెట్టండి రా, ఇది సమత్వం. సమానం అంటే అందరికి 3 పళ్ళు ఇవ్వండి రా, ఇది వేరే. ఇప్పుడు ఆకలైన వాళ్ళు పెడితే ఎవరెంత పెడతారు. సమానం అనేది లెక్క, సమత్వం అనేది లెక్కకు అతీతం. అది లెక్క అంటే ప్రాపంచికమే 100%. ఇప్పుడు నువ్వు నేను 100% అనేది కూడా ప్రాపంచికమే. ప్రాపంచికమే, ఇది ఒక్కటే ప్రాపంచికం. 100% అని చెప్పుకోవడం ప్రపంచంలోనే. ఇది ఎవరో తెలుసా? అది అంతా మనమే, అది మనమే. ఇప్పుడు చూడు, చిన్న చివరి కథ చెప్తే డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఎవరు ఇంటర్ఫియర్ కావద్దు. ఇతను తెలంగాణ తిరుగుతున్నాడు, ఇతని పేరు చెంబేష్. ఓకే ఓకే, ఈ చెంబేష్ చాలా పడ్డాడు, సొట్టలు పడ్డాయి, ఓకే, నా సౌందర్యం పోయిందని బాధపడ్డాడు. తర్వాత తెలిసింది అంతా అశాశ్వతం తెలుసుకున్నాడు. తెలిసిన తర్వాత అసలు నా జీవితానికి మూలం ఏందో తెలుసుకోవాలని ట్రై చేసి గురువు కాడికి పోయిండు, కుండేష్ కాడికి పోయిండు, కుండస్వామి కాడికి పోయిండు. ఆయన చెప్పాడు, బాబు ఇది అశాశ్వతము, ఇది నీతో పాటు రాదు. మరి ఏది శాశ్వతం అంటే నీ లోపల తొంగి చూసుకో అన్నాడు. అసలు ఎట్ట తొంగి చూసుకుంటా అంటే కళ్ళు మూసుకొని చూసుకో. అందరు చూసుకో, ఇప్పటికీ ధ్యానం చూస్తున్నారు, ఏం కనిపిస్తుంది చీకటి తప్ప. చూసుకోవడం అంటే లోపట ఉన్న ఆకాశము
బయట ఉన్న ఆకాశం ఒకటే, లోపల ఉన్న ఆకలి అందరి ఆకలి ఒకటే, నీవు నిద్ర అందరి నిద్ర ఒకటే, బాధ ఒకటే, నొప్పి అదే ఒకటే. తెలుసుకో. తద్వారా నీ అంతరంగాన్ని ఇదే అంతరంగ సంపదలు అంటే అని చెప్పాడు. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నవాడు ఇప్పుడు మొట్టమొదటిసారి నా లోపల ఉన్న ఆత్మని రియలైజ్ అయ్యాను, ఈ ఆత్మనే నాలో ఉంది కాబట్టి జీవాత్మ ఏంది గురువు గారు, అది అనుభవిస్తున్నవాడు రకరకాల కారణవశం చేత జీవుడయ్యాడు. ఇప్పుడు నేను జీవుణ్ణి కాదు, జీవాత్మని కాదు, ఆత్మనే. ప్రస్తుతం ఇక్కడ ఉన్నందుకు నేను జీవాత్మని పిలువబడుతున్నా, కానీ నాకు ఈ జీవుడితో ఏ సంబంధం లేదు, ఈ శరీరంతో ఏ సంబంధం లేదు, నేను ఆత్మగానే ఉన్నా. సో అందరూ నన్ను శరీరంతోనే గుర్తిస్తున్నారు, ఏం చంపేసే అంటున్నారు, కానీ నేను లోపల తెలుసుకుంటూనే ఉన్నా నేను ఆత్మనని. సో ఏదో రోజు ఈ ఘటం పోతుంది, అప్పుడు నాకే బాధ లేదు, ఆల్రెడీ అశాశ్వతం తెలుసుకున్నావు గురువు గారు. ఇప్పుడు పగిలిపోగానే ఇందులో ఉన్నది ఎక్కడికి పోతలేదు, ఇది తొలగిపోయింది అంతే, అది అక్కడే ఉంది. అట్లా ఉన్న దాంతో అది కలిసే ఉంది. తద్వారా నేను ముక్తిని అనుభవిస్తూనే ఉన్నా, నేను కొత్తగా సాధించేది ఏమీ లేదు అని తెలుసుకున్నా. అయిపోయింది. అయితే ఇప్పుడు అంతరంగిక సంపదల గురించి అన్నావు కదా, ఆ రకంగా చూస్తే నువ్వు చాలా ధనవంతుడు కదా ఈ విషయంలో. అవును, అందరూ అది అంటే యూ షుడ్ సెలబ్రేట్ యువర్ లైఫ్. ఇక్కడ ఏం కట్టకపోయేది ఏమీ లేదు, పీక్ కట్టలు కట్టేది కూడా ఏమీ లేదు. సో కాకపోతే ఒక్కటి, ఇప్పుడు అంతరంగ సంపదలు అన్నావు కదా, ఇక్కడనే జిజ్ఞాస కలుగుతుంది. జిజ్ఞాస ఇవి అందరికి చెప్దాం అన్నవాడు గురువు అయ్యాడు. ఓకే, అర్థమైందా? అందరికి చెప్దాం అంటే అందరి దగ్గరికి వెళ్తూ చెప్పే వాళ్ళు ఎవరు, వాళ్ళ దగ్గరికి ఏదేమైనా చెప్పడం కామన్. అంటే చెప్పవలసింది వస్తుంది అంటావా, చెప్పకుండా ఉండలేరంటావా? అది ఉండదు, బాగది ఇంకా అది. అంటే మరి రమణ మహర్షి తాత కూడా చెప్పాడు. దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పాడు. ఆయన అడిగినా చెప్పలేదు, కొన్నిసార్లు అడగకుండానే ప్రశ్నించాడు. కొన్నిసార్లు కొందరికి ఊరికి ఆకాశంలో చెప్పినట్టు చెప్పాడు, నోట్స్ రాసుకున్నారు. కొన్నిసార్లు కాళ్ళు మొక్కినా ఏడ్చినా చెప్పనేలేదు అసలు. అంటే వాళ్ళకి యోగ్యత లేదు. యోగ్యత కాదు, రాంగ్ క్వశ్చన్. నువ్వు మెడికల్ షాప్ పోయి ప్రతిసారి అడుగుతున్నావు పాలకూర ఉందా, అసలు ఏం చెప్పట్లేదు. మళ్ళీ రెండోసారి ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు. పాలకూర ప్లేస్ చెప్పాలి కదా పప్పా. అక్కడ ఉన్న ప్రదేశాన్ని చూడాలి నువ్వు ఒకసారి. అంటే నువ్వు గుడ్డోడు అయితే వేరు, నువ్వు కళ్ళుండి అక్కడ చుట్టుపక్కల అంతా మెడిసిన్ తీసుకెళ్తున్నారని తెలిసి అట్లాంటి వాళ్ళు అవసరం లేదు మనకు. సరే చెప్తారులే, నువ్వు ఒకసారి రేపు పోయి అడుగు పాలకూర, వాళ్ళు చెప్తారు నీకు. నేను చిన్న జోక్ చెప్పాను మీకు, ఈ జోక్ చెప్పినాక బాయ్ చెప్పాలి మీరు, అంటే జోక్ ఎండ్ చేద్దాం, ఓకేనా? ఒక వ్యక్తి ఒక షాప్కి వెళ్ళి ఈ ఫ్రిడ్జ్ కావాలని అడిగాడంట. ఫ్రిడ్జ్ అమ్మనని అంటాడు. అమ్మనంటే వీడు ఎందుకు అమ్ముతలేడు, డిస్క్రిమినేషన్ ఉంది, వీడు భేదభావం చూపిస్తున్నాడు అని అమ్మాయి గెటప్ వేసుకొని ఏ ఫ్రిడ్జ్ అయ్యే ముజే అన్నాడంట. అమ్మి నైపేస్తే జావ్ అన్నాడంట. అరే వీడు ఎందుకు అమ్ముతలేడు అని ముసలోడు, బాబు బేటా ఏ ఫ్రిడ్జ్ అయ్యే అన్నాడంట. ఆ తర్వాత ఫ్రిడ్జ్ అమ్మను పో అన్నాడంట. ఈసారి కుంటోని వేషం వేసుకుని పోయాడు, ఫ్రిడ్జ్ కావాలన్నాడు. ఆ తర్వాత వాడికి చాలా కోపం వచ్చింది. ఫ్రిడ్జే అది, అవునా దాని చూపిస్తున్నాడు ఫ్రిడ్జ్ కావాలని. నేను అడుగుతుంది వీళ్ళందరూ వెళ్ళి అడిగింది ఫ్రిడ్జ్ లో, వీళ్ళందరూ కాదు ఒకటే అడిగింది. నువ్వు మొత్తం జోక్ మొత్తం విన్న తర్వాత ఎప్పుడైనా వ్యాఖ్య చేయాలి. జోక్ అంటే తెలుసా నీకు, మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు జోకు కాదు. అప్పుడు చివరిగా అన్నాడంట, నువ్వు ఫస్ట్ వచ్చిన వ్యక్తివే, నువ్వు అనవసరం గెటప్లు వేసుకొని వస్తున్నావు, ఎక్స్ట్రా చేయకంటే ఎట్లా గుర్తుపెట్టినావు భయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాషింగ్ మిషన్, అది ఫ్రిడ్జ్ కాదు. సో అందుకే ఎట్లా నేను ఏ వేషంలో వచ్చినా ఎట్లా గుర్తుపడుతున్నాను అంటే, నేను వేషాన్ని గుర్తుపడతలేను, నీ యొక్క ప్రశ్నను గుర్తుపడుతున్నా. అట్లా నువ్వు ఎవరో నాకు తెలిసిపోయింది అన్నమాట. సో అట్లా ఒక ప్రశ్న వల్ల తెలుస్తుంది ఎవడు ఎక్కడున్నాడో, వాడు అజ్ఞానంలో ఉన్నాడా, అహంకారంతో అడుగుతున్నాడు, టెస్ట్ చేయడానికి అడుగుతున్నాడు, తెలిసిపోతుంది. తెలుసా మీకు అది? ఒక విషయం తెలుసా ఇది, నేను చెప్తా. జోక్ ఇది జోక్. చిరంజీవి స్నానం చేస్తే ఈ వేలు నానదు ఎందుకు? ఏనాడు ఈ వేలు నానలేదు, ఎందుకు? చేయి పైకి పెట్టి చేసింది. నువ్వు చెప్పినా స్నానం చేస్తానా, ఇట్స్ ఫ్యాక్ట్. అది ఇంకోటి నిజం. మన చిరంజీవి, మన సూపర్, మన మెగాస్టార్ చిరంజీవి ఏనాడు ఆయన చిటికి వెళ్ళి నానలేదు. ఇట్స్ ఫ్యాక్ట్. నానలేదంటే
వేలు మీదకి పెట్టి చెంబులు లేపుతాడు. కాదు నేను చెప్పనా, ఆయన స్నానం చేస్తే ఈ వేలు ఎందుకు నాంతది? నానేందుకు నాంతది? అది చిరంజీవి స్నానం చేస్తే ఈ వేలు నానలేదని చెప్తాడు. అతనిది కాదు, నీ నాది. నానదు. ఆహా, ఆయన చూపించింది ఈ వేలు నానలే అన్నారు, చిరంజీవి వేలు నానలే అనలే. అదే కదా, అవును కానీ బాగుంది. సో అందరికి టాటా బాయ్ బాయ్. మరి ఇక్కడ నుండి మీ ఆత్మకి నమస్కారం చేస్తున్నాం. మీ ఆత్మకు దండవరా నాయన? మీ ఆత్మ దగలే. వాళ్ళు అనుకోవాలి ఇది ఎప్పుడైపోగొడతారు బాబా, మైథిలి ప్రశ్నించి చంపుతుందా బాబా అనుకుంటున్నారు. ఇదంతా సరదా, ఇవన్నీ ఉండాల్సిందే. ఇప్పుడు ఇంకోటి మనం చెప్తున్నది ఫైనల్ అని క్లెయిమ్ చేయట్లే, ఎవరి అనుభవం వాళ్ళది. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు నాకు సంశయం లేవు, వేరే వాళ్ళకి సంశయం ఉండొచ్చు, అబద్ధం అనిపించవచ్చు, తప్పు అనిపించదు, వాళ్ళ వైఖరి అది. అట్లా ఇంతకుముందు ఒకటి మరి అంతా ఒకటే కదా కన్నయ్య, మరి నువ్వేమి ఇంత అద్భుతంగా అన్న అర్థం చేసుకొని చెప్తున్నావు, మా అందరికేమో తర్వాత అర్థమవుతుంది, మరి ఇట్లెందుకు? తర్వాత అర్థం కావడం కాదు, ఇప్పుడు ఎంతో మంది నువ్వు అడిగిన దానికి ఎంతో మంది వచ్చి సార్ మీరు చెప్పేవి విని హాయిగా అయినాం, మంచిగా అయినాం సార్, మస్తు బాగున్నామని ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, వచ్చి కలుస్తున్నారు. మరి వాళ్ళలో ఉంది, నీలో ఉంది, అంతా ఒకటే కదా. నీకెందుకు ముందు అర్థమైంది, మా అందరికి ఎందుకు లేట్ అర్థమైంది? దానికి జవాబు చెప్తే దిమ్మ తిరిగిపోతుంది నీకు. చెప్పింది అసలు నాకు ముందు అర్థం కాలే, నాకు అర్థమైనప్పుడు అర్థమైంది, నీకు అర్థమైనప్పుడు అర్థమవుతుంది. ముందు వెనక లేవు. ఇప్పుడు ఆకలి ముందు వెనక అవుతుంది ఎవరికన్నా, ఎవరికి అయ్యేటప్పుడు అలాగైతే అమ్మా ఆకలి అయితే అమ్మ అయిపోయింది అయితే రీసాల ఇప్పుడు అంతా- అమ్మ రీసాల వద్దు వద్దు వద్దు. అయితే అంతా మేము బాగానే ఉన్నాం. అందరు బాగానే ఉన్నాం, నిజంగా బాగానే ఉన్నాం. బాయ్ టాటా.